చదవకుంట కవితక్క గారు, మీరంటే నాకు ఎటువంటి కోపం కానీ ఎటువంటి విషయంలో మీ మధ్య నా మధ్యన ఎటువంటిది కూడా సంభాషణ జరిగిందని కానీ నేను చెప్పను. ఎందుకంటే మీరంటే నాకు అభిమానం ఉంది, మీరంటే గౌరవం ఉంది. ఒక విషయం మిమ్మల్ని అడగాలనుకున్నా. ఈ తెలంగాణ అంతా మీరు పెద్ద స్కాన్ చేశారు, మీరు నిక్కల కేసులో కొన్ని వేల కోట్లు కొట్టేసినారు అన్నప్పుడు నేను నిలబడి అలాంటి పని చేసిండదా అని అన్న మొదటి వ్యక్తిని నేను. 6 months మీరు జైల్లో ఉండి శిక్షను అనుభవించి వచ్చిన తర్వాత ఇప్పుడు సింపుల్గా మీ పైన ఎటువంటి కేసు లేదు, మీరు ఎటువంటి తప్పు చేయలేదంటే ముందు పడ్డ నిందే దాని పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. అంటే ముందు మీకు జడ్జిమెంట్ విచారించకుండానే మీ తప్పు కేసు మీ మీద పెట్టిందా? ఎంతో పెద్ద అధికారులు, సిఐపి ఆఫీసర్లు కానించి ఎంతో పెద్దవాళ్ళు. ఎందుకంటే ఒక మాజీ సీఎం గారి బిడ్డ అంటే చిన్న విషయం కాదు. ఈమె నిజంగా తప్పు చేసిందా చేయలేదు అన్ని విచారించిన తర్వాత మీకు శిక్ష చేయడం జరిగింది. అంటే అప్పుడు విచారించింది తప్ప, అప్పుడు మీ మీద పడ్డ నింద ఏంటి, అప్పుడు మీ మీద పడ్డ డ్యామేజ్ ఏంటి? ఈ తెలంగాణ ప్రజలు మొత్తం మీ మీద దుమ్మెత్తిపోసినారు, దానికి ఏంటి జవాబు ఎవరు చెప్తారు? కొంతమంది మాదాంటోళ్ళు మిమ్మల్ని అభిమానించినది కూడా చాలా బాధపడ్డాం. వీటికి పరిష్కారం ఏంటి? ఈరోజు సింపుల్గా మీడియా ముందుకు వచ్చి నేనే తప్పు చేయలేదు, నాకు జడ్జిమెంట్ న్యాయం చెప్పిందంటే ఇదైతే నేను నమ్మాల్సిన అవసరం లేదు. నేను కాదు, ఇంకా చాలా మంది కూడా నమ్ముతలేదు. దీంట్లో కూడా ఏదో పెద్ద స్కామ్ జరిగింది, ఎవరికి అందే బాక్సులు, మూటలు, సూట్ కేసులు వాళ్ళకి అందినాయి కాబట్టి ఈ రోజు కవితక్క గారి మీద కేసు పెట్టలేదు, కేసు కొట్టేశారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇది నిజమంటారు, అది నిజమంటారు, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండి, అప్పుడే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటారు. రెండోదానికి వస్తే మా దాంట్లో ప్రజల కోసం కష్టపడి నిలబడి ప్రజలు ఏమైపోతారని చెప్పేసి రాత్రి పగలు అనుకోకుండా తిరుగుతూ వాళ్ళ తట్టే ఉంటూ కొన్ని 100 ఎకరాలు దొంగల చేతుల నుంచి కాపాడి, కబ్జా చేసుకునే దొంగల చేతుల నుంచి కూడా కాపాడి గవర్నమెంట్కి అప్పచెప్తే మాకేమో పేచీలు, మీకేమో రాజ్య బతుకు. ఇదేమి రాజ్యం, ఇదేమి ప్రభుత్వం, ఇదేంటి? ఒకసారి ఆలోచించండి. ప్రజల రాజ్యం అంటున్నారు, ప్రజల పరిపాలన అంటున్నారు, ప్రజల కోసమే నిలబడతామంటున్నారు. ఎక్కడ నిలబడుతున్నారు? ఎక్కడ డబ్బు ఉంటే, ఎక్కడ సూట్ కేసు ఉంటే అక్కడ రా అన్న ఆర్డర్ వాళ్ళకే లొంగిపోతుంది, వాళ్ళకే గుదాం చేస్తుంది. మరి ఓటేసి గెలిపించి గవర్నమెంట్ మాకు కావాలన్న మా పరిస్థితి ఏంటి? ప్రజలం ఈరోజు ఖమ్మంలో కానీ ఈ తెలంగాణలో చిన్న చిన్న కాడుగడ ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాగ్రత్త ఇంత గుడిసె చేసుకుంటే అయినా తరిమేస్తున్నారు. మరి పెద్ద నాయకులు, పెద్ద పెద్ద తలకాయలు కొన్ని 100 ఎకరాలు కబ్జా చేసుకుని అక్కడ కూర్చుంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఏం చేయరా? నేను ఒక 10 days ముందు నేను ప్రజావానికి వెళ్ళినాను, అక్కడ సరైన రెస్పాన్స్ లేదు. ఒక్క వ్యక్తి 50 కోట్లు గవర్నమెంట్ ఆస్తిలో కూర్చుంది, రెంట్కి ఇచ్చుకుంటుంది, పురుపుతో సహా ఇచ్చొచ్చింది. ఇప్పటి వరకు ఇంత పునాది కూడా లేపలేదు, ఇంత కూడా టచ్ చేయలేదు. ఇదేమి రాజ్యం? ప్రజాన్ని అడుగుతున్నా, మనకి ఏ గవర్నమెంట్ కావాలో మీరు ఆలోచించుకోండి. ఉంటాం.